హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు అయితే ఎలాగున్నారు? నేనైతే ఈరోజు మాత్రానికి చాలా చక్కగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా భారీ వర్షాలు కాబట్టి మన ఇంటి నుంచి బయటకి తేలడానికి అవ్వకుండా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళ ఇంటికి మరి నీళ్ళు తీసుకెళ్ళి వంట చేసే మరి మార్గం కూడా లేదండి, అంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, మరి ఈ ఊరికి మరి ఒక బైకు ఎక్కి రావడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఇది గోర్జ లాగానే ఉంటుంది, ఆవులు గోర్జ ఇప్పుడు గుర్రం రోడ్డు లాగానే ఉంది అన్నమాట. ఇది ఒక సెంటర్ అన్నమాట. ఇలాగెళ్తే మరి మరి సైడు మరి పొలం భూములకి ఎలా వచ్చే దారి ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో గొడ్లు నడవడానికి కూడా మరి అవకాశం లేదన్నమాట. అలాంటి దారి ఇలాగుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది పొలం బయలు అన్నమాట. మొత్తం మబ్బు కప్పేసి ఉంది అన్నమాట. చాలా భారీ వర్షాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ నుంచి మరి వెళ్ళేసి అలాగా మరి ఆ కళ్ళంకి కుప్పలు ఉన్నాయి, ఎలాగున్నాయో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ కనబడటానికి చాలా మరి అవకాశం లేదు, మొత్తం మబ్బు కప్పేసింది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం కొద్దిగా తగ్గిపోయింది, మరి అలాగా గాలి విసురుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి కళ్ళం దగ్గర వచ్చాను. ఇవి ధాన్యం కుప్పాలు అన్నమాట. కళ్ళం దగ్గర తెచ్చి మరి కుప్పాలు వేసుకొని అలాగే టార్పాలు కప్పేసి ఉన్నారన్నమాట. ఓకే, అలాగే మరి ధాన్యం ఎలాగా అయిందో మరి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా టార్పాలు ఎత్తేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపల మరి మొత్తం నీళ్ళు దూరింది టార్పాల దగ్గర కూడా. మరి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మొత్తం ధాన్యం తడిసిపోయింది. ఓకే, తడిసిపోయింది మొత్తం. చాలా రైతులు అయితే మరి చాలా భారీ ఏడుస్తున్నారు. ఇది మరి కింద భూమిలో మరి కుప్పాలు ఎట్టేసి ఉన్నారు కదా, కుప్పాలు చేశారు. చాలా భారీగా ఏడుస్తున్నారు. మరి మొత్తం ఈ కళ్ళం అంతా తడిసిపోయింది. మరి ధాన్యం ఈ టార్పల్ లోపల మళ్ళీ నీళ్ళు దూరినాయి రాత్రంతా కొట్టిన వర్షంకి, అలాగన్నమాట. ఇక చూడండి, ధాన్యము ఇది మొత్తం తడిసిపోయింది అన్నమాట. ఇవి కుప్పాలు. ఈ కుప్పాలు ఎన్ని అయితే 1 2 3 4 కుప్పలు ఉన్నాయి ఒక పక్క. మరి ఒక పక్క ఒక్క కుప్ప ఉంది అన్నమాట. ఇది కళ్ళము, ఇది తడిసిపోయింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. చూడండి, మొత్తం మబ్బు ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు వర్షాలు మళ్ళీ కురుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి, అది రోడ్డు అన్నమాట. రోడ్డు కూడా కనబడతలేదు, అలాగా మరి వర్షాలు ఉంది అన్నమాట. మరి విశాఖ నుంచి అటు మరి వర్షాలు ఉందో లేదో మాకు తెలియదులే, కానీ మా అల్లూరు జిల్లా పాడేరు మరి అరకు నియోజకవర్గం నుంచి అంటే మరి కొండ పర్వతంకి చాలా భారీ వర్షాలు అండి. చూడండి, మరి అన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఇంకొక పార్సల్ దగ్గర వచ్చాను. పార్సల్ అంటే ఇది పార్సల్ అనుకుంటా. మరి ఇంకొక కళ్ళం దగ్గర వచ్చాను. ఇక్కడ ఒక 2 కుప్పలు ఉన్నాయండి, ఇక్కడ ఒక 3 కుప్పలు ఉన్నాయండి. మరి ఈ కళ్ళం దగ్గర మొత్తం నీళ్లు నిండిపోయాయండి. చూడండి ఫ్రెండ్స్, మరి మన గిరిజనులు చాలా ఏడుపులు మోరలు అవుతున్నారు. మరి కొండలు కూడా కనిపించావు, ఎంత మరి మబ్బు కప్పేసింది, చాలా వర్షం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి
ఇంత బాధపడుతున్నాము మన గిరిజనులు, చాలా ఏడుపులు ఏడుస్తున్నాం అన్నమాట. ఓకే, ఇవి 3 కుప్పలండి. అలాగే మరి ఇంకా ఒక కళ్ళం దగ్గర వెళ్తాను, అది ఇంకా మరి నీళ్ళు నిండినాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది అయితే మరి ప్రస్తుతానికి సోడ్లు అండి. సోడ్లు మొత్తం ఈ వర్షానికి మరి ఎన్ను కూడా మరి ఏరకుండా ఉండేరు. చాలా వీళ్ళు కూడా మరి చాలా ఏడుస్తున్నారు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది సోడ్లు అన్నమాట. చూడండి, ఇదిగో మొత్తం మొలిసిపోతుంది అన్న. మన మొక్క వచ్చింది అన్నమాట, ఎన్ను దగ్గర మొక్క వచ్చింది. చాలా మరి రైతులు ఏడుపులు ఏడుస్తున్నారు అన్నమాట, ఏడుస్తున్నారు. అలాగే మరి చూద్దాం, మరి ఇంకా ఒక కళ్ళం చూద్దాం. ఫ్రెండ్స్, నా పేరు అయితే మరి సింగరి మల్లన్న సారే గుల్లన్న అండి. అది అరకు నియోజకవర్గం పాటగాడు అన్నమాట. అలాగే నేనే పాట పాడేవాళ్ళు. మరి సడ్డుబాయి కోసం కూడా నేనే పాడింది పాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అవతల పక్క మొత్తం ఊర్లు ఉన్నాయి కానీ ఒక్క ఊరు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మరి చినుకులు ఉన్నాయి. అలాగా మరి గొడుగు పట్టుకొని అలాగా తిరుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి మన దేశం అయితే మరి అలాగా వర్షం ఉంది అన్నమాట. మన అల్లూరు జిల్లాలో, మాది అల్లూరు జిల్లా, మరి అరకు నియోజకవర్గం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది సాపరే అన్నమాట. ఇక్కడ కుప్పలు ఎట్టిన వాళ్ళు మట్టించారు అన్నమాట, మరి అయిపోయింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఇంకా ఒక చోట వచ్చాను. ఇది సాపరాయి అన్నమాట. మరి ఇక్కడ కూడా మరి కుప్పలు ఉన్నాయి. మరి రైతులు మళ్ళీ గొడుగులు పట్టుకొని అలాగా చూసి మరి వాళ్ళు ధాన్యం కుప్పలకి చూసి అలాగ ఏడుస్తున్నారు అన్నమాట. చూడండి, వీడైతే మా బామర్ది గారు చాలా ఏడుస్తున్నాడు. వారం రోజులు అయింది ఏడుపులు ఏడిచి. ఇది వాడి కుప్పాలే. ఇది చూడండి సార్, గాలి ఎలా కొడుతుంది చూడండి ఫ్రెండ్స్, చూడండి, అది అటు విసిరేసింది అన్నమాట. మరి ఏం చేద్దాము, అది అలాగ ఉంది అన్నమాట. మబ్బు కొండలకి కప్పేసింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఒక చోట వెళ్దాము. అలాగే మరి అన్నీ క్లియర్గా చూపిస్తాను అన్నమాట.